బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము మాదారం గ్రామంలో ఎక్కడైతే నెలకొల్పిరో అక్కడనే బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా మనసును ఉంచుకొని ప్రతి ఒక్కరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులందరూ ఆస్వాదించాల్సిందిగా మనం చేస్తున్నాం. తెలియజేసేది ఏంటంటే అంబేద్కర్ వాడు అందరి వాడు, ఓన్లీ మాలమాదిగలు కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంబేద్కర్ వాడు అందరి వాడు. కావున మీరు ప్రతి ఒక్కరు అతను గౌరవించి ఈ ఆలోచన రావడమే, ఈ విలేజ్ గ్రామంలో ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఆలోచన రావడం చాలా గ్రేట్. ఆ ఆలోచన వచ్చినప్పుడు మన సర్పంచ్ గారు కానీ సెక్రటరీ కానీ ఈ గ్రామ అధికారులు స్పందించి వాళ్ళకి సహకరించి అన్ని రకాలుగా విగ్రహం పెట్టాలని చేయాలని కానీ ఇలాంటి అడ్డంకులు చేయొద్దని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఈ గ్రామస్తులు కూడా ఇక్కడ ఎట్లా ఉన్నదో అట్లనే ఉండాలి. రేపు మళ్ళా ఇక్కడ పెడతాం అక్కడ పెడతాం దయచేసి చేయదు. ఇలా ఇట్లా పెట్టడం వల్ల కూడా ఎవరికి ఇబ్బంది లేదు. ఈ సందర్భంగా తెలిసి ఒకవేళ అలా చేస్తే మాత్రం మందకృష్ణ మాది ఇప్పుడు నాతో మాట్లాడిన ఫోన్లో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ దాకా ఇలా మందకృష్ణ మాది గారు మాట్లాడారు. అన్నగారు కూడా విషయం చెప్పినాను. దయచేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది కాబట్టి ప్రశాంత వాతావరణం మనం అందరం ఒక ప్రోగ్రామ్ చేసుకొని సర్పంచ్తో కానీ అందరు గ్రామస్తులు మంచిగా చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇక్కడనే ఉంచాలని కోరుకుంటూ విగ్రహాన్ని వద్దనే పరిస్థితికి వచ్చిరంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎంత మూర్ఖత్వంతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. కావున మనందరం గ్రహించాల్సింది ఏంటంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాడుకుంటారు. ఇలా కులానికో మతానికో రాయలేదు అంబేద్కర్. ఒక ప్రతి చెట్టుకు ఒక పక్షికి ఒక జీవి, భూమి మీద పెట్టిన జీవి కాడికలు కూడా ఏముండాలనేది ఒక రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ మహనీయునే వద్దంటారు. అంటే రేపు పొద్దున మనల్ని కూడా ఏ చూపు చూస్తారు అనేది మనం గ్రహించి ఇక్కడ వచ్చి స్పందించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ విగ్రహాన్ని మాత్రం మాదారం గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఎక్కడైతే నిర్ణయించారో అదే ప్లేస్లో విగ్రహం పెట్టే వరకు ఇక్కడ ఉన్న అన్ని కుల సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ మాధవ్ గారి పిలుపు మేరకు మేము కూడా వచ్చి ఈ ఊరిని సందర్శించడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేయాల్సిన అన్ని కులాల వారు ఇక్కడ ఏదో కొంతమంది ఆల లబ్ధి కోసం, రాజకీయ లాభాల కోసం ఇక్కడ చిచ్చులు పెట్టి అనవసరంగా పంచాలు సృష్టించాలని చూస్తారు. వీటికి ఎవరు మీరు తలగకుండా అందరూ ముక్కుమ్మడిగా ఒకటే మాట మీద ఉండి ఆ మహనీయుని ఒక పండుగ వాతావరణం తీసుకొస్తారని ఇక్కడ ఉన్న గ్రామ వివిధ కులాల పెద్దలకు అందరికీ, ఇక్కడ ఉన్న మన దళిత నాయకులు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ఎంత ఓర్పుతో ఉన్నా అది మనకే మంచి జరుగుతుంది. కాబట్టి డిఎస్పీ గారితో నిన్న పోలీస్ స్టేషన్లో మేము మాట్లాడడం జరిగింది. ఆ విగ్రహాన్ని అక్కడ తీసే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. మీరు కూడా అందరూ కట్టుగా ఒక్కటే మాట మీద ఉండి ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పేదాకా మనకే విభేదాలు సృష్టిస్తారు. కాబట్టి ఎవరి మాటలు నమ్మకుండా ఏదున్నా మనం కూర్చొని సామరస్యంగా వాళ్ళతో కూడా వివాదాలకు పోకుండా ఈ విగ్రహాన్ని ఇక్కడనే పెట్టాలని కోరుతూ ప్రతి ఒక్కరూ ఏ సంఘమైనా ఏ గొడుగు కింద పనిచేసినా మనం జాతి గురించే పనిచేస్తున్నాం. కాబట్టి అందరు కలిసికట్టుగా వచ్చి మాదార గ్రామం మన ఎంఆర్పిఎస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు, ఏదైనా అందరు కలిసికట్టుగా ఉండి ఈ విగ్రహం ఆవిష్కరణ అయ్యేంత వరకు ఒకటే మాట మీద ఉండాలని కోరుతూ ఈరోజు జరిగిన కార్యక్రమం వివిధ ప్రాంతాలకెళ్ళొచ్చినటువంటి అంబేద్కర్ వాదులు, యువకులు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు. ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటి? భూమి పూజ కార్యక్రమం. భూమి పూజ కార్యక్రమం జరిగిన దగ్గరనే అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ కొరకు ఏర్పాట్లు ఇక్కడనే జరగాలనేటువంటిది ఇక్కడ వచ్చిన ప్రతి వారి యొక్క ఆలోచన విధానం. ఇక్కడ అందరూ కలిసి రావాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నేను కోరుతా ఉన్నాను. రాజ్యాంగము ఈ విగ్రహంలో మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ రాజ్యాంగం కనబడుతుంది. కాబట్టి కళ్ళున్న వారు రాజ్యాంగం యొక్క విలువల్ని గుర్తించాలని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి జ్ఞానం పుట్టిన దినము రోజు, ఈ జ్ఞానం పుట్టినటువంటి జ్ఞానాన్ని సృష్టించిన సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈ భూమి పూజ కార్యక్రమం ఈరోజు జరిగింది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా అన్ని వర్గాల వాళ్ళు, మానవతావాదులు, రాజకీయాలు ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని బలపరచాలి, ఆమోదించాలి, అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ హాజరైన వాళ్ళందరికీ, ప్రజాప్రతినిధులకు, ఉద్యమకారులకు, ప్రజా సంఘాలకు, మహిళా సంఘాలకు అందరికి కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.